హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి హానర్ గురించి. హానర్ అనే మొబైల్ ఇది ఫిబ్రవరి 15కి ఎగ్జామ్గా రిలీజ్ అవుతుంది. అయితే దీనిలో ఫుల్ స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. ఈ మొబైల్ వచ్చి మనకి బడ్జెట్లో లభిస్తుంది. అయితే దీనిలో మనం ఏమేమి స్పెసిఫికేషన్ ఉన్నాయి, ఈ మొబైల్ కొనచ్చా లేదా అని చిన్న క్లారిటీ మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో వింటే మీ వీడియో వినండి, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు ఈ మొబైల్ కొనచ్చా లేదని ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. మొబైల్ కొనచ్చా లేదని చిన్న క్లారిటీ అనేది వచ్చేస్తుంది. క్లారిటీ కోసం ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. ఈ వీడియో చూసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. నేను కొత్త వీడియో తీసినా కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇలాంటి మొబైల్స్ గురించి కానీ రివ్యూస్ కానీ ఏదైనా కొత్త మొబైల్స్ వచ్చినా కూడా వాటి గురించి రివ్యూస్ కానీ స్పెసిఫికేషన్ కానీ ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇవన్నీ చెప్తాను ఫ్రెండ్స్. వాటి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. కొత్త వీడియో చేసినా కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే వీడియో మాత్రం లైక్ అయితే అన్నీ నచ్చితే ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే అనిపించిందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేయాల్సింది మొబైల్ గురించి. అయితే మొబైల్ వచ్చి మనకు హానర్ X9B. ఈ మొబైల్ వచ్చి మనకు ఫిబ్రవరి 15కి లాంచింగ్ అవుతుంది. అయితే సేల్స్ కూడా మనకు ఒక 3 days తర్వాత సేల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి బడ్జెట్లో ఉంది. బడ్జెట్లో అంటే మనకి ఈ మొబైల్లో మనకు మొబైల్ గురించి పూర్తిగా వివరాలు చెప్పినాక ప్రైస్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. పూర్తిగా వీడియోని అయితే వినండి. ఇక మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందులో మనకి ఆండ్రాయిడ్ గురించి వస్తే ఆండ్రాయిడ్ వచ్చి ఆండ్రాయిడ్ 13తో లభిస్తుంది. అలాగే మనకు యూఐ గురించి వస్తే MI UI లభిస్తుంది ఇందులో మనకి. అలాగే ఇందులో మనకి ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ప్రోసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రోసెసర్ మీద రన్ అయ్యే మొబైల్ ఫ్రెండ్స్. ఇది వచ్చి డ్యూయల్ కోర్ మీద రన్ అవుతుంది. 4nm చిప్సెట్ మీద వస్తుంది. 64 bit మీద రన్ అవుతుంది. కాబట్టి పబ్జీ లాంటి వారు మల్టీటాస్కర్ వారికి అయితే కొంచెం ఎక్సలెంట్ అని చెప్పచ్చు. పబ్జీకి అయితే కొంచెం డిసప్పాయింట్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి పబ్జీ అనేది HD ఎక్స్ట్రీమ్లో 60 fps ఇట్లా 90 fps గేమ్స్ అయితే కంట్రోల్ చేయలేదు. ఓన్లీ బేసిక్గా స్మూత్ HD వరకు అయితే బేసిక్గా హ్యాండిల్ చేయగలుగుతాయి. కాబట్టి మీరు ఇదొకటి దృష్టి పెట్టుకోవాల్సి వస్తుంది. మల్టీటాస్కర్ అయితే చాలా అద్భుతంగా మల్టీటాస్కింగ్ చేసుకోవచ్చు. ఎంత హెవీగా మల్టీటాస్కింగ్ చేసినా మనకి ఎక్కడ డిసప్పాయింట్స్ కానీ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏం లేకుండా ఉంటాయి. కాబట్టి మల్టీటాస్కర్కి అయితే చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఎవరైతే ఎక్కువ మల్టీటాస్కింగ్ ఉంటారో డైలీ పర్పస్ వాళ్ళకు ఉంటారో ఈ ప్రోసెసర్ అనేది చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ప్రోసెసర్ పరంగా చూసినా మనకి డిసప్పాయింట్ లేదు కాబట్టి ప్రోసెసర్కి అయితే ఓకే అని చెప్పొచ్చు. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి 6.7 inch డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లే. ఇది 120 రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే పరంగా చూస్తే మనకు బ్రైట్నెస్ వచ్చే వరకు 1200 nits బ్రైట్నెస్ లభిస్తుంది ఫ్రెండ్. డిస్ప్లే పరంగా చూస్తే డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి Gorilla Glass 5తో ప్రొడక్షన్ లభిస్తుంది. డిస్ప్లే పరంగా చూసినా చాలా అద్భుతం అని చెప్పచ్చు. ఎందుకంటే బెజల్ వచ్చి పంచువల్తో లభిస్తుంది. డిస్ప్లే అనేది ఏదైనా వీడియో చూసినా ఫుల్ వీడియో అనేది కనిపిస్తుంది. మనకి డిస్ప్లే వచ్చి ఫుల్ HDలో లభిస్తుంది, HD+లో లభిస్తుంది. అలాగే ఇందులో మనకు HDR+ సపోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని కలర్స్ విషయానికి వస్తే మనకి 16 బిలియన్ కలర్స్ లభిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇందులో మనకి. అంటే డిస్ప్లే పరంగా చూస్తే డిస్ప్లే వీడియో చూసినా కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా లభిస్తుంది. మనం ఏదైనా వీడియో చూసినా కూడా డిసప్పాయింట్ అనేది లేదు. మనం కొనుక్కున్న మొబైల్కి వాల్యూ ఫర్ మొబైల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఏదైనా వీడియో చూసినా కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనకి 1200 nits బ్రైట్నెస్ కాబట్టి మనం ఎంత ఎండలో ఉన్నా కూడా బ్రైట్నెస్ అనేది చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది మనకి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని డిస్ప్లే పరంగా చూస్తే చాలా అద్భుతంగా ఉంది. నా ఉద్దేశం ప్రకారం డిస్ప్లేకి అయితే నేను లైక్ చేస్తున్నాను. తెలుసుకోవాల్సింది కెమెరా గురించి తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని మీరు ఇచ్చే సపోర్ట్ నాకు కొంచెం ఎంకరేజ్ అని చెప్తాను. మీరు సపోర్ట్ ఇస్తేనే మనకు ఛానల్ అనేది కొంచెం గ్రో అవుతుంది. ఇది మీరు ఇచ్చే సపోర్టే నాకు కొంచెం చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే మనం కెమెరా విషయానికి వస్తే కెమెరాస్ వచ్చి మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 108 MP అని చెప్పొచ్చు. ఇది చాలా అద్భుతమైన కెమెరా. ఇది వచ్చి మనకు వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. 8x వరకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. 10x వరకు. అంటే ఏదైనా వీడియో ఫోటోస్ తీసినా కూడా చాలా అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. సెకండరీ కెమెరా విషయానికి వస్తే మనకి 5 MP సెకండరీ కెమెరా వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి 2 MP. ఇది వచ్చి మనకు మైక్రో కెమెరా అని చెప్పొచ్చు. చిన్న బొకే షాట్స్ ఇవన్నీ తీయడానికి అయితే చాలా ఎక్సలెంట్ యూజ్ అవుతుంది. కెమెరా పరంగా చూస్తే మనం బ్యాక్ సైడ్ ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. కెమెరా యూజ్ చేసుకొని మనం 30 fps 4K వరకు రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఫుల్ HDలో రికార్డింగ్ చేసుకుందాం అనుకుంటే మనకి 60 fpsలో రికార్డింగ్ చేసుకుంటే ఫుల్ HDలో అవకాశం ఉంది. కాబట్టి కెమెరా పరంగా చూసినా కూడా చాలా అద్భుతం అని చెప్పొచ్చు. మనకు బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేస్తే మనకి మెయిన్ ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే 60 MP ఫ్రంట్ సైడ్ కెమెరా. ఇది వచ్చి ఫుల్ HDలో 30 fps రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. కెమెరా పరంగా చూస్తే అంటే కెమెరాస్ అనేది ఈ మొబైల్కి హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. కెమెరా పరంగా చూస్తే మనకి కెమెరాస్కి అయితే లైక్స్ అనేది చాలా అద్భుతంగా ఇవ్వచ్చు. మనకి కెమెరాకు యూజ్ చేస్తే మనకి కెమెరా ఎవరైతే లవర్స్ ఉన్నారో ఒకసారి అయితే ఈ మొబైల్ని చూడండి, స్పెసిఫికేషన్ వినండి, నచ్చితే మాత్రం అస్సలు వదలకండి. ఇందులో బడ్జెట్లో మనకి హైలైట్ DSLR లెన్స్ కలిగిన మొబైల్ కావాలనుకుంటే ఒకసారి ఈ మొబైల్ని అయితే చూడండి. హానర్ కంపెనీ మళ్ళీ బ్రాండ్ కావాలనుకుంటే ఒకసారి లుక్ చేయండి, మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. నచ్చితేనే తీసుకోండి, ఫోర్స్ అయితే చేస్తలేని తీసుకోండి. ఎందుకంటే స్పెసిఫికేషన్ పరంగా చూస్తే అలాంటి స్పెసిఫికేషన్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో మనకి. ఒకసారి అయితే స్పెసిఫికేషన్ విన్నాక ఈ ఫిబ్రవరి 15కి లాంచింగ్ అవుతుంది. అప్పుడు మీకు ఈ మొబైల్ కొందామని ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు తీసుకోండి.
స్పెసిఫికేషన్ పరంగా అయితే ఈ స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి ఈ మొబైల్కి, అంటే ఇలాంటి స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే మనకి చిన్న క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఈ మొబైల్. అంటే మనకు గేమర్స్ కానీ మల్టీ టాస్కర్ కానీ ఎవరైతే బేసిక్ యూజర్స్ ఉన్నారో వారి కోసం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మొబైల్. గేమర్స్ మల్టీ టాస్కర్ గేమర్స్కి అయితే పనిచేయలేదు, కానీ బేసిక్ యూజర్స్ ఎవరు ఉన్నారో ఫోటో లవర్స్ ఉన్నారో వారి కోసం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మొబైల్ అనేది. వారి కోసం అయితే చెప్తున్నాను. ఒకసారి అయితే బడ్జెట్లో తీసుకుందాం 5G మొబైల్ అనుకుంటే ఒకసారి దీన్ని లుక్ వేయండి, నచ్చితేనే తీసుకోండి, నచ్చకపోతే అయితే దీన్ని వదిలేయండి. ఎందుకంటే మీకు నచ్చాలి మొబైల్ ఎలా ఉందో అదొకటి గుర్తుపెట్టుకోండి. స్పెసిఫికేషన్ పరంగా చూస్తే ఇందులో స్పెసిఫికేషన్ అయితే ఎలా ఉన్నాయి. బ్యాటరీ పరంగా తెలుసుకుందాం. బ్యాటరీ తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. అలాగే ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది, ఎక్స్ప్లెనేషన్ బాగానే ఇచ్చారండి, మీ ఫ్రెండ్స్కి షేర్. ఫ్రెండ్స్ బ్యాటరీ పరంగా చూస్తే బ్యాటరీ వచ్చి మనకు 5800 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే కేబుల్ వచ్చి మనకి USB Type-C కేబుల్ లభిస్తుంది. ఇందులో మనకి ఇంకోటి ఫ్యూచర్ ఏంటంటే మనకు ఫాస్ట్ ఛార్జర్ 35 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. ఇది వచ్చి మనకు 50 minutes ఛార్జింగ్ పెడితే మనకు 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకటి వచ్చి మనకి 35 వాట్ ఛార్జర్ కాబట్టి ఒక 50-40 minutes ఛార్జింగ్ అనేది పెడితే 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. మన బ్యాటరీ బ్యాకప్ అనేది 1 day వరకు మినిమం, లేదన్నా 1.5 day వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది. ఎందుకంటే మనకు హెవీ బ్యాటరీ కాబట్టి మనకు 5800 mAh బ్యాటరీ కాబట్టి కొంచెం ఎంత హెవీ యూజర్స్ అయినా మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగానే వస్తాయి. కాబట్టి ఎవరు డిసప్పాయింట్ అయితే కాకండి. బ్యాటరీ బ్యాకప్ చూస్తే చాలా అద్భుతంగా కాబట్టి బ్యాటరీకి అయితే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. అలాగే దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి మనకి ఎగ్జాక్ట్గా బడ్జెట్లో పెడతారని తెలిసిందే. ప్రైస్ వచ్చి మనకి 20,000 నుంచి 25,000 ప్రైస్ పెడతారు. ఇది ఒకటి చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మనకి 5G మొబైల్ వచ్చి మనకి 5G సపోర్ట్ ఫ్రెండ్స్ ఇది విత్. అలాగే మనకు బడ్జెట్ వచ్చి 20,000 నుంచి 25,000 బడ్జెట్ పెడతారు కాబట్టి మొబైల్ అయితే లుక్ వేయండి, నచ్చితేనే తీసుకోండి. మీకు నచ్చింది మొబైల్ స్పెసిఫికేషన్ మీకు కంఫర్ట్గా ఉన్నాయి అనిపిస్తే ఈ మొబైల్ అయితే వదలకండి. చాలా అద్భుతం అని చెప్పొచ్చు మొబైల్ అయితే. మొబైల్ స్పెసిఫికేషన్ అయితే నా పరంగా చూస్తే మొబైల్ స్పెసిఫికేషన్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎవరైతే కెమెరా లవర్స్ ఎక్కువ ఉన్నారో, మల్టీ టాస్కర్ ఉన్నారో, బేసిక్ యూజర్స్ ఉన్నారో, ఎక్కువ మూవీస్ చూసేవారు ఉన్నారో వీరి కోసం అయితే ఈ మొబైల్ అనేది చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే బ్యాటరీ పరంగా చూస్తే బ్యాటరీ వచ్చి మనకి 5800 mAh బ్యాటరీ. మూవీస్ చూసిన, వీడియోస్ చూసిన, పాటలు విన్నా కూడా బ్యాటరీ బ్యాకప్ అనేది 1 day వరకు వచ్చేస్తాయి కాబట్టి చాలా అద్భుతం. అలాగే కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 108 megapixel కెమెరా ఉంది కాబట్టి ఫొటోస్ అనేది చాలా క్వాలిటీగానే వస్తాయి కాబట్టి కెమెరా లవర్స్ కూడా చాలా బెటర్ అని చెప్పవచ్చు. అలాగే మనకు ప్రాసెసర్ పరంగా చూస్తే మల్టీ టాస్కర్ ఎవరైతే ఉన్నారో వీరి కోసం అయితే చాలా అద్భుతంగా, అంటే PUBG లాంటి గేమర్స్ కోసం అయితే ఈ ప్రాసెసర్ అనేది పనికిరాదు. ఓన్లీ మల్టీ టాస్కర్ వీరి కోసం అయితే ఈ ప్రాసెసర్ అనేది పనికి వస్తుంది కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఈ 3 మీ దగ్గర ఉంటే ఈ మొబైల్ కొందాం అనుకుంటే ఒకసారి లుక్ చేయండి. మీ బడ్జెట్ వచ్చి 20,000 నుంచి 25,000 అయితే దీని అయితే వదలకండి. ఒక ఫ్రెండ్స్ నేను చెప్పేది ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే ఇప్పటివరకు మన ఫస్ట్ టైం ఎవరైతే వీడియో చూసారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టి మనకు కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే సపోర్టే నాకు కొంచెం ఎంకరేజ్ అని చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి పూర్తి వివరాలు చెప్పాను అనుకుంటాను, మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగా అనిపించిందని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బై, టేక్ కేర్.